తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను ప్రకటించింది. మంగళవారం గ్రూప్ 2 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్, మార్చి 14న గ్రూప్ 3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్ ను టీజీపీఎస్సీ విడుదల చేయనుంది. అభ్యర్థుల కోసం రీకౌంటింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంచారు. రీకౌంటింగ్ వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. ఐదు 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం టీజీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్ పరీక్షల ఫలితాలను ఫిబ్రవరిలోనే విడుదల చేయాలని భావించినా కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు మొత్తం 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఒక్కో పోస్టుకు 38 మంది పోటీ పడుతున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా సబ్జెక్టు వారీగా మార్కులను పరిశీలించవచ్చు. మార్కుల లెక్కింపుపై సందేహాలున్న వారికి రీకౌంటింగ్ అవకాశం కల్పిస్తారు. 1:2 నిష్పత్తిలో విడుదలయ్యే మెరిట్ జాబితా తర్వాత 15 రోజుల్లోగా అభ్యర్థులు ఒక్కో పేపర్కు ₹1000 చేసుకోవచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన కొద్దిసేపటి కిందట గ్రూప్ 1 పరీక్షా ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం ఫలితాలను వెల్లడించారు. అయితే అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ ఫలితాలు అనేసరికి చాలా మందికి కూడా ఒక డిఫరెంట్ ఒపీనియన్ వస్తుంది. వ్యక్తిగతంగా అంటే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తమ వ్యక్తిగత ఫలితాల కోసం స్కోర్లు, కట్ ఆఫ్ మార్కులకు సంబంధించి అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. తమ మార్కుల పైన కూడా ఏవైనా అభ్యంతరాలు ఉంటే నిర్దిష్ట గడువు లోపల సంబంధిత అధికారులకు కూడా సమాచారం అందించాల్సి ఉంటుందని కూడా అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ ఓటీపీ లాగిన్ బేస్ గా ఎవరైతే గ్రూప్ 1 కి అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో అభ్యర్థులు వాళ్ళు ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకు ఒక ఓటీపీ నెంబర్ అనేది ఉంటుంది. ఆ ఓటీపీ నెంబర్ తర్వాత లాగిన్ ఐడి ఏదైతే ఉంటుందో దాని ద్వారా లాగిన్ అయ్యాక పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు దాదాపు యావరేజ్ గా 563 పోస్టులకి దాదాపు ఒక్కో పోస్ట్ కి 38 మంది యావరేజ్ గా చెప్తున్నాం మనము యావరేజ్ గా పోటీ పడ్డారు. సో దీంట్లో ఇంతమంది రాసిన వాళ్ళకి అంటే ఎవరికి అంటే కట్ ఆఫ్ మార్క్స్ ఎవరైతే ఉంటాయో మెయిన్స్ కి అర్హత సాధించి కంప్లీట్ గా ఆ పోస్ట్ కి ఎవరైతే డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినవి వాళ్ళ పర్సనల్ లాగిన్ అయ్యి కూడా ఓటీపీ ద్వారా వెబ్సైట్ లో చెక్ చేసుకొని కూడా తెలుసుకోవచ్చని అధికారులు చాలా క్లియర్ గా చెప్పారు. అయితే ఇప్పటికీ ర్యాంక్స్ అంటే యూజువల్ గా మనం చూసుకుంటాము యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలు విడుదల చేసినప్పుడు ఆల్ ఇండియా నెంబర్ 1 ర్యాంక్ సో క్యాండిడేట్ కు వచ్చింది, ఆల్ ఇండియా 3వ ర్యాంక్, ఆల్ ఇండియా 6వ ర్యాంక్ అని ఇలా చెబుతుంటారు. కానీ ఈసారి గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి ర్యాంకింగ్ అనేది ఎక్కడ కూడా ప్రభుత్వం వెల్లడించలేదు. దానికి కారణం కూడా ఉంది. ఎవరైనా రీకౌంటింగ్ పెట్టాలనుకుంటే నిర్దిష్ట గడువు కూడా ఇచ్చింది. దీని మేరకు మార్కుల జాబితా ప్రకటించిన తర్వాత ప్రాథమిక జాబితాలో వచ్చిన మార్కులపై సందేహాలు ఉన్న వారి నుంచి 15 రోజుల్లోగా ఒక్కో పేపర్ కి ₹1000 చెల్లించి రీకౌంటింగ్ కూడా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కూడా అధికారులు చాలా క్లియర్ గా చెప్పారు. ఇలా వచ్చిన దరఖాస్తు పేపర్ లోని మార్కులు అధికారులు మరోసారి కూడా రీవాల్యుయేట్ చేస్తారు. లెక్కింపులో పొరపాట్లు ఉంటే సరిచేసిన ద్వారా మెరిట్ ఆధారంగా 1.2 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలన జాబితాను కూడా టీజీపీఎస్సీ వెల్లడించనుంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తర్వాత చేపట్టిన మొదటి గ్రూప్ 1 నియామకాలు కావడంతో కూడా నిరుద్యోగులు చాలా మంది ఆతృతగా కూడా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. సో అందరికీ కూడా ఒక సందేహం అయితే నెలకొని ఉంది. ఫలితాలు విడుదల చేశారు కానీ ర్యాంకింగ్స్ విడుదల చేయలేదనేది ఒక డౌట్ అయితే క్లియర్ గా ఉంది. సో రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ ఎవరైతే చేసుకుంటారో అది అయిపోయాక 15 days టైం తర్వాత అంటే మనం కరెక్ట్ గా చెప్పుకోవాలంటే మార్చి నెలాఖరులోగా ర్యాంకింగ్స్ అనేటివి కూడా టీజీపీఎస్సీ ప్రకటించే అవకాశం అయితే ఉంది. స్పందన రైట్. అంటే దీని ద్వారా ఖాళీల భర్తీ పూర్తిగా జరిగేలా చర్యలు తీసుకోవచ్చు అనుకోవచ్చా శ్రీచరణ్? అంటే ప్రభుత్వ శాఖలో ఉద్యోగాల ప్రక్రియను వేగవంతం చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే 60 పోస్టులు పెంచి ఏదైతే 563 పోస్టులు చేసిందో ఈ 63 పోస్టులను కూడా కంప్లీట్ గా భర్తీ చేస్తుంది. చాలా ట్రాన్స్పరెంట్ గా టీజీపీఎస్సీ చెప్పాలి అంటే గతంలో జరిగినట్లు లేకుండా చాలా ట్రాన్స్పరెంట్ గా చాలా పకడ్బందీగా కూడా అన్ని పరీక్షలకు కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా ఏర్పాట్లు చేస్తూ వస్తుంది. సో ఈ నెలాఖరికి మాత్రం ర్యాంకింగ్స్ ప్రకటించే అవకాశం అయితే ఉంది.
గ్రూప్ 1 పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ రోజు శుభవార్తను చెప్పాలి. గ్రూప్ 1 పరీక్షలు ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను కూడా ప్రకటించింది. గ్రూప్ 2 పరీక్షలు జనరల్ ర్యాంకింగ్స్ మార్చి 14న గ్రూప్ 3 పరీక్షల జనరల్ ర్యాంకింగ్స్ ని కూడా టీజీపీఎస్సీ విడుదల చేయనుంది. అయితే అభ్యర్థుల కోసం రీకౌంటింగ్ ఆప్షన్ ను అందుబాటులో ఉంచారు. రీకౌంటింగ్ వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత 1.2 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేయనున్నారు. 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసము టీజీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఫిబ్రవరిలోనే విడుదల చేయాలని భావించిన కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు మొత్తం 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఒక్కో సగటున 38 మంది పోటీ పడుతున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో కూడా ఉంచింది. ప్రభుత్వం అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా సబ్జెక్టు వారీగా మార్కులను కూడా పరిశీలించుకోవచ్చు. మార్కుల లెక్కింపుపై సందేహాలు ఉన్న వారికి రీకౌంటింగ్ కి కూడా అవకాశం కల్పిస్తారు. 1.2 నిష్పత్తిలో విడుదలయ్యే మెరిట్ జాబితాలో తర్వాత 15 రోజుల్లో అభ్యర్థులకు ఒక్కో పేపర్ కు ₹1000 చెల్లించి రీకౌంటింగ్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తానికి గ్రూప్ 1 పరీక్ష వివాదం అయితే మనందరం కూడా చూసాము. అటు అభ్యర్థులందరూ కూడా ప్రధానంగా తెలుగు మీడియంలో ఎవరైతే చదువుతారో జేసీ లియోంగ్ జాగ్రఫీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది తెలుగు వర్షన్ లేకపోవడము, సో వాళ్ళంతా కూడా కొద్ది రోజులు నిరసన కూడా తెలిపారు. పరీక్షని వాయిదా వేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. అప్పుడంతా కూడా చూసాం మనము. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ సుప్రీంకోర్టు కూడా దీంట్లో ఏమీ కలిగజేసుకోలేము, ఎందుకంటే సమయం ఆల్రెడీ పరీక్ష సమయం ప్రారంభమైన నేపథ్యంలో దీంట్లో కలుగజేసుకోలేమని కూడా చెప్పింది. అయితే హైకోర్టు కూడా ప్రభుత్వానికి అంటే టీజీపీఎస్సీకే వైపే మొగ్గు చూపడము, అనంతరం కూడా పరీక్షలు ప్రభుత్వం నిర్వహించింది. సో అభ్యర్థులు ఎవరైతే డిమాండ్ చేశారో పరీక్ష వాయిదా వేయాలని, ఆ డిమాండ్ ఏది కూడా ప్రభుత్వం కన్సిడర్ చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటంటే మళ్ళీ టైం డిలే అయితే మళ్ళీ కేసులు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. త్వరగా ఎంత వీలైతే త్వరగా తెలంగాణలోని నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ కల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించి త్వరగా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. సో ఆ మేరకు వాళ్ళ మంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళినా సుప్రీం కోర్టుకు వెళ్ళినా కూడా ప్రభుత్వం యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే పరీక్షల్ని కూడా నిర్వహించింది. అయితే మొత్తము ఈ రోజు అంటే దాదాపు ఇది ఒక ఉత్కంఠ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అప్పుడు కూడా చాలా కొన్ని సంఘటనలు కూడా జరిగిన విషయం తెలిసిందే. అయితే గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అయితే మొత్తము 563 పోస్టులకు గాను దాదాపు 31,400 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో 503 పోస్టులుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరో 60 పోస్టులు పెంచి కూడా గ్రూప్ 1 పరీక్షను నిర్వహించింది. సో తాజాగా ఈ రోజు టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం ఆధ్వర్యంలో కూడా పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మరి వాళ్ళు చెప్పినట్టు కూడా మెయిన్స్ లో సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో జనరల్ స్టడీస్ కానీ ఆప్షనల్ కానీ దీంట్లో ఎవరికైనా మళ్ళీ రీకౌంటింగ్ కి కూడా వెసులుబాటు కూడా కల్పించారు. ఒక్కొక్క పేపర్ కి ₹1000 చొప్పున కూడా రుసుము చెల్లించి ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు. మరి చూడాలి దీనిపైన అంత సజావుగా సాగుతుందా, మరికొన్ని ప్రభుత్వ సమస్యలు కూడా చూడాల్సి ఉంటుందా, లేకపోతే అభ్యర్థులు ఎవరు కూడా కోర్టుకు వెళ్లకుండా తమ మెరిట్ ప్రకారంగా తాము రాసిన పరీక్షలకే మార్కులు వచ్చాయని భావిస్తారా అనేది కూడా మనకి దీనిపైన కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో తెలియనుంది. రయానా.